69 జనవరి 26న శంషాబాద్లో తొలి కాల్పులు జరిగాయి. 69 జనవరి 29న ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. 11 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులు శంషాబాద్ సమీపాన ఉన్న రైల్వే స్టేషన్పై దాడి చేయగా, పట్టాలపై దాడి చేయగా అక్కడ పోలీసులు లాఠీచార్జీ చేయడంతో చాలామంది పిల్లలకి తీవ్రమైన గాయాలయ్యాయి. దీని మీద సీఎం కానీ మంత్రులు కానీ ఎవరూ స్పందించకపోవడం ఆ రోజు బాధాకరం. ఈ నేపథ్యంలో మీరు ఈ పాయింట్లో థర్డ్ ఇన్సిడెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఒకటి ఉన్నది. ఆ పాయింట్ ఏంటంటే తొలి కాల్పులు ఎక్కడ జరిగినాయి అని అడుగుతారు. శంషాబాద్లో జరిగాయి. దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు మృత్యువాత ఎవరూ పడలేదు. దేవుడి దయ వల్ల బయటపడ్డారు. 69 జనవరి 20. కాబట్టి ఇక్కడ 3 ఇష్యూస్ మీకు నేను చెప్పాను. 69 తెలంగాణ ఉద్యమ సంఘటనల్లో, ఒకటి 69 జనవరి 13, 2 69 జనవరి 18, 3 69 జనవరి 20. 69 జనవరి 13న తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి ఓయూలో ఏర్పడింది మల్లికార్జున్ నాయకత్వాన. దీని యొక్క ఎజెండా తెలంగాణ సాధన మాత్రమే. కాబట్టి తెలంగాణ కావాలన్న మొట్టమొదటి డేటు జనవరి 13 మల్లికార్జున్ అన్నారు. 69 జనవరి 18న ఆబిడ్స్లో సేఫ్ గార్డ్స్కి సపరేటిస్టులకి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. 69 జనవరి 20న శంషాబాద్లో తొలి పోలీస్ కాల్పులు జరిగాయి. దేవుడి దయ వల్ల ఏమంటారు దాన్ని మనం దేవుడి దయ వల్ల ఎవరు ఆ పోలీస్ కాల్పుల్లో చనిపోకపోవడం మన అదృష్టం. అయితే ఎందుకు అంటున్నానంటే 11 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బహుశా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు జై తెలంగాణ అంటూ నిలదించినటువంటి సంఘటన 69 జనవరి 20. కాబట్టి తొలి కాల్పులు ఇయర్ అడగరు, మ్యాక్సిమం ఇయర్ అడగరు, నెల అడగరు, తేదీ కూడా అడగరు. ఇయర్ 69గా ఎక్కడ జరిగాయి? శంషాబాద్, షాద్నగర్, సదాశివపేట, లేకపోతే గజ్వేల, ఇలా అడిగే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి శంషాబాద్ అని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన శంషాబాద్, షాద్నగర్, గజ్వేల్, సదాశివపేట్, ఈ 4 చోట్ల కూడా కాల్పులు జరిగాయి. సికింద్రాబాద్, ఈ 5 చోట్ల కాల్పులు జరిగాయి. 69 మూమెంట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు ఈ 5 చోట్ల కాల్పులు జరిగాయి. ముఖ్యంగా శంషాబాద్లోను, సదాశివపేట, ఆ తర్వాత సికింద్రాబాదు, గజ్వేల్లో కాల్పులు జరిగాయి ప్రధానంగా. అయితే ఇందులో భాగంగా తొలిగా కాల్పులు జరిగిన ప్రదేశం శంషాబాద్, 69 జనవరి 20. కాబట్టి ఈ 3 సంఘటనలు 1 by 1 మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం. మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను.